ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి దిగారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మంగళగిరిలోని జనసేన ఆఫీస్కు వెళ్తున్న క్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపేశారు పవన్ కళ్యాణ్. కారు నుంచి దిగి పార్టీ ఆఫీస్ బయటకు కుర్చీ వేసుకుని ప్రజల బాధలను సమస్యలను విన్నారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి దిగారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మంగళగిరిలోని జనసేన ఆఫీస్కు వెళ్తున్న క్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపేశారు పవన్ కళ్యాణ్. కారు నుంచి దిగి పార్టీ ఆఫీసు బయటే కుర్చీ వేసుకుని ప్రజల బాధలను సమస్యలను విన్నారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అసెంబ్లీలో రెండో రోజు సెషన్స్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకునేందుకు చాలా మంది ప్రజానీకం ఆయన పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఆయన్ని కాన్వాయ్ లో వెళ్తుండగానే గమనించారు. ఆ తర్వాత ఆయన వెంటనే ఆ బాధితులను కలుసుకునేందుకు ఏర్పాటు చేశారు. అక్కడే పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా బయటే ఉండి కూర్చొని మరి వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించి లోపలికి ఒక్కొక్కరిని పిలిపించి వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్య తీవ్రతను బట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కొంతమంది అధికారులతో అక్కడికక్కడే ఫోన్లు కూడా చేసి ఆయా అధికారులతో మాట్లాడారు. బాధితులతో కూడా మాట్లాడారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు మరియు వారు తీసుకొచ్చినటువంటి అర్జీలకు సంబంధించినటువంటి వివరాలను అధికారులతో ఆయన అప్పటికప్పుడు చర్చించారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఫోన్ చేసి అధికారులతో మాట్లాడటంతో కొంతవరకు కూడా అధికార యంత్రాంగం కూడా హైరాణ పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలో తనను కలిసేందుకు వచ్చినటువంటి బాధితులతో మాట్లాడి అక్కడికక్కడే బాధితులు ముందే ఆయన అధికారులకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా ఒక రకంగా అధికారులను హైరాణ పెట్టే విధంగా ఉంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అప్పటికప్పుడు పవన్ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా అధికారులు సమాధానం చెప్పారు. ఆ సమస్యలకు సంబంధించినటువంటి తీవ్రతను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సదరు సమస్యకు సంబంధించినటువంటి అంశం పైన కొంచెం సీరియస్ గా వ్యవహరించాలి, బాధితులు ఎవరు కూడా ఇబ్బందులు పెట్టకుండా వచ్చినటువంటి అర్జీని వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులకు సూచించారు. దీంతో అధికార యంత్రాంగం కూడా ఆగమేఘాల మీద సమస్యకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. బాధితులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఆయన నేరుగా అధికారులతో మాట్లాడటంతో కూడా బాధితులు కూడా కొంతవరకు సంతృప్తి కలిగింది. దీంతో పవన్ కళ్యాణ్ వారంతా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకు కూడా సమస్య కోసం అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా కానీ వెంటనే స్పందించినటువంటి దాఖలాలు ఇప్పుడు పవన్ నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా పిలిచి సమస్యకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుని అధికారులకి సూచనలు, సలహాలు ఇవ్వటం, వారితో మాట్లాడి బాధితులతో కూడా మాట్లాడి వారికి ఉన్నటువంటి ఇబ్బందిని, వారి సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపడం కూడా వచ్చినటువంటి విజిటర్స్ లో కొంతవరకు హర్షం వ్యక్తమైంది. ఇదే పందా కొనసాగుతుందని కూడా పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ హరీష్.